కమలగారి వంటలకు స్వాగతం. ఈరోజు మనం ఎండు రొయ్యలతో వంకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో, రుచికరంగా ఎలా తయారు చేసుకొని చూద్దాం. ముందుగా ఎండు రొయ్యల్ని గోరువెచ్చని నీళ్ళల్లో వేసి ఇసుక లేకుండా శుభ్రంగా 5 నిమిషాలు నానబెట్టి కడగాలి. ఇలా తెల్లగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాం. పిండి నీరు లేకుండా పిండి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా తరిగి పక్కన పెట్టుకోవాలి. వంకాయలు కోసి నీళ్ళల్లో వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ, 4-5 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తాజా వంకాయలు అయితే మరీ రుచిగా ఉంటాయి. ఇలాంటి వంకాయలు కూడా కూర చాలా బాగుంటుంది. ముందుగా వంకాయలు కట్ చేసినప్పుడు కండ్ర వస్తుంది కాబట్టి కొంచెం సాల్ట్ వాటర్లో వేసి కడిగి 1-2 సార్లు కడిగి వంకాయ ముక్కలు వేస్తే కండ్ర రాదు. ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకుని ఆయిల్ వేడెక్కాక ఇలా కడిగి పెట్టుకుని రొయ్యలు వేసి కొంచెం సేపు వేగనివ్వాలి. ఇలా అయితే నీసు వాసన రాదు, కూర చాలా రుచిగా ఉంటుంది. ముఖ్యంగా ఇలా నూనెలో రొయ్యలు వేయించుకుంటేనే బాగుంటుంది. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఈ సైజు రొయ్యలు చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి. ఇలా కలగలుపు వేసుకోవడానికి మంచి రుచిగా ఉంటాయి. ఉట్టిగా కూడా ఉల్లిపాయలు కూడా వేసుకుని ఈ రొయ్యలు వండుకుంటే బాగుంటాయి. అలా కూడా ఒకసారి చేసి చూపిస్తాను. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. కాస్త పసుపు కూడా వేసుకోవాలి, ఎందుకంటే చక్కగా ముక్కలు మగ్గుతాయి ఉల్లిపాయ ముక్కలు. తర్వాత వంకాయ ముక్కలు కూడా చేదు రాకుండా, అంటే కండ్ర రాకుండా చక్కగా నూనెలో వేగుతాయి. ఉల్లిపాయ మగ్గింది. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసి బాగా కలిపి అంతా కలిసేట్టుగా కలిపి మూత పెట్టి మగ్గించాలి. కూరకు సరిపడా కారం వేసుకుందాం. మసాలా కారం వల్ల జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకోవట్లేదు. కావలసిన వాళ్ళు జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది కూర. కాసేపు మూత పెట్టి కారం మగ్గాక ఎసరు పోసుకుందాం. ఇలా మగ్గుతున్నప్పుడు ఒక గ్లాసు వాటర్ పోసుకుని ఉడికించుకోవాలి. రొయ్యలు, వంకాయలు కలిసి ఉడకడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్. మూత తీసి చూద్దాం. చూడండి, చక్కగా ఉడికినాయి రొయ్యలు, వంకాయలు. బాగుంది. ఇలా చూడడానికి కూడా కంటికి ఇంపుగా ఉంటేనే కడుపుకి ఇంపు అంటారు కదా. చూడండి, వంకాయ ఎండు రొయ్యల కూర రెడీ అయింది. కడుపు నిండా కమ్మగా తిందాం. నా వంటల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.